లక్షణ చెట్టు మా తాయాత్ర చెట్టును 220 ఎకరం అక్కడ మీ బతుకులు ఏమి ఎక్కడ సరుకుండేది చెప్పరా చెప్పవాయ్ మీకు 782 ఎకరాల భూమి ఎత్తొచ్చా మీ దాయాది కాయపుకో 282 సందేహం మా తాతగారు మా తాత కొడుకులు 700 మాకు 282 ఎకరాలు వచ్చింది అవునా ఆ క్రితంలో మా తాతగారు సొంతంగా ఈ రామచంద్రుని కట్టించుకున్నా మధ్య మార్గంలో స్థాపించుకున్నారు పేరు చెందిన వారు కాబట్టి గవర్నమెంట్ ఇనాముకి ఇచ్చింది భూమి అంటే చౌదరిగా ఇచ్చింది పేరు భూమిన్నారు రాజ్యాన్ని కాపాడే మా తాత ఆందోళన వచ్చింది మాకు అదిగో అక్కడ నా పెద్ద కుమార్ గోవింద్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఈ క్షేత్రంలో సమాచారం అడిగి విచారించి నేను పంపించాలని చెప్పి మాట్లాడా ఇదిగో ఇది గుర్తు ఎప్పుడు రాకుండా గమ్మున ఉంటాడు ఆయన పోయిన పేరు పాత్ర భాస్కర్ స్వామి స్వామి పేరుకి మా అమ్మకి స్వామిని లక్ష్మీ ఒకట్లేవు ఏ పట్ల చదువు చదివితే ఆ పెట్టే బొగ్గి చేసేస్తాడు వాడిని పుట్టిన నా కొడుకు అంటే రాములని కొట్టినట్టు వేరేనప్ప నేనే అంటే ఏమనగో ఏం చేయాలి కాదు ఈ నా కొడుకు వస్తే కుట్టేది కుడికిళ్ళు కాదక్క సమయం ఏందని ఉంటాయి వేడి ఓ పని చెక్క కాల్చుకురా నమ్మడి కాపుకుంటా శంకరప్పన వాళ్ళ మా ఆయన వచ్చి కట్టుకుంటురా వాడికి షేర్ అంటే కడుతున్నాడు 3-4 ఆడవాళ్ళు వచ్చి ఆమె షేర్ ఇచ్చేసి గమ్మున కూర్చోండి కదా షేర్ కట్టి వెళ్ళారా ఆయన 7 దినాలు లేచా అంటే రామచంద్ర కుమార్ అంటే మీరే అంటే ఏమేమి మనం ఏమేమి పెడతాడో ఫుల్ మిర్చితో అంటే చేయటాన్ని ఎలా జరుగుతావా మర్యాదగా ఉంటుందా సరిపాయి ఏంటో పచ్చిపెట్టాను వదలకుండా నా పక్క పచ్చిపెట్టా అవునా అది అంటే చెప్తావు ఏమి పెట్టుబడి ఉన్నాయి అయ్యో కొట్ట అయ్యో నా కొట్ట చేతులు పెట్టింది అయినా కూడా మా తండ్రికి మేము ఏడు కుమారు చేయించుకున్నాం అయితే 7 కుమారుడు 6 కుమారులు మా చేతులు ఉన్నాయి అవును అయినా మా చిన్నతమ్ముడు కారణమా మీ చిన్నతమ్ముడు చెప్పా మా అప్పకి అట్లా చెప్పు వాళ్ళిద్దరి గురించి ఈ అమ్మంజుడు చిన్నమ్మని ఇక్కడ కూర్చొని చిన్నమ్మని ఈ చిన్నమ్మని ఇక్కడ నీ చిన్న కొడుకు మన బ్రేక్ డాన్స్ చేసి మా తల్లి బాధ ఉండాలి మా అన్న చెప్పా
రేపు మా చిన్న తమ్ముడు ఆ చిన్నమ్మ నిధులు లవ్ లో పడినారు. వాళ్ళు ఏమనుకుంటారేమో. ఏమనుకుంటారా ఉండే మాట చిన్నమ్మని ఆ తాత ఇద్దరు లవ్ లో పడి నందం పెడతాను చెడుగా ఏమో ఫోన్ వేసుకుని దూరం పడి పట్టుకున్నారు. నా బిడ్డల వల్ల సంతృప్తిలో చాలా బాగుపడుతున్నారు. బాగా తెలుస్తున్నాం. నీవు చచ్చే 6 మంది గారు వ్యక్తులని నా కన్నుకుమార్ దగ్గరికి వ్యక్తులేవని ఒకరి మీద వద్దు వేసుకొని చేతులు మీరు వ్యక్తి ఉన్నారు. దీనికంతా కారణం చిన్నమ్మని కొట్టేసుకొని మూటి మూసి పెట్టుకొని కొట్టా ఆయన మగవాడు ఎట్లున్నారు. చిన్నమ్మని పిన్నమ్మ నా బిడ్డల సంతృప్తిలో వాళ్ళ బాగుపడలాగా బాగా తెలుసు. నీవు చచ్చి దగ్గరికి వెళ్ళి ఇప్పుడా కాబట్టి నా భార్య ప్రభుత్వం ఎంత ఆవదాన్ని మట్టప్రస్థానికి రాజీ కల్పించిన అతి ప్రభుత్వం చేరి చేసుకున్నాడు. చల్లగా